హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేగల సుష్మా. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందామంటే స్కూబాని మేము ట్రైనింగ్ ఇస్తున్నాం హైదరాబాద్లో. అంటే ఇప్పుడు 6కి లేస్తాము, అన్నీ ఫ్రెష్ అప్ అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు స్కూబా ఏమో బిల్డింగ్ మీద ఉంది, మేము ఇక్కడ ఉన్నాం. అది ఎంజాయ్ చేస్తుంది, మేమైతే ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే స్కూబాని చూపిస్తాను. లెట్స్ గో. మా అన్నయ్య అండి, కట్ చేసుకుందాం. ఓకే, మన వీడియోకి మనం పోదాం. యాక్చువల్గా బయట ఉంది, స్టెప్స్ ఎక్కి వచ్చేస్తా కనబడుతుంది. మా ఇలా ఎంట్రన్స్ ఇట్లా పైకి ఎక్కేటప్పుడు ఇట్లా ఉంటుంది. స్కూబా అడ్డు పెట్టాం, కిందికి వస్తుందండి. స్కూబా డాగ్ ఉంది. ఓన్ చేస్తున్నావు బాబు, ఓన్ చేస్తున్నావు. చెట్లు కట్ చేయంగా చూస్తలేవు, అక్కడ చెట్లు కట్ చేస్తున్నాండి కొంతమంది. ఇప్పటిదాకా దాన్నే చూసింది స్కూబా గాడు. చూసినావు కదా, ఇప్పటిదాకా దాన్నే. స్కూబా బేబీ నిన్నే అంటున్నాను, నువ్వు ట్రైనింగ్ పోతున్నావురా, పోతలేవా ట్రైనింగ్కి? ఇంత ఫీల్ లేదు, నేను ఎంత ఏడిచిన చెప్పాలండి. రాత్రి దీనికోసం 2 months అక్కడ వదిలేసి వస్తామండి. వీడిని కొరుకుతున్నాడు అంత. ఇదే అలవాటు, ఎక్కడ చూసినా ఇదే అలవాటు. ఎందుకు కొరుకుతున్నావు? ఇట్లా కొరుకుతుందండి మా చేతుల్ని. ఓకే, ఇప్పుడు మనం కిందికి పోదాం. ఇది ఇక్కడ ఆడుకుంటుంది. బాయ్, మేము పోతాను, మళ్ళా పోతాను. బాయ్ బాయ్. అట్లా చెప్తాను చూడండి, అక్కడ కట్ చేస్తుంటే. అయ్యో, ఓకే బాయ్, నేను పోతాను. బాయ్ బాయ్. స్కూబా బాయ్. పోతుంది చూసిండ్రు. అంతే, చాలా ఇష్టం స్కూబాకి. ఫుడ్ నేనే పెడతా దీనికి, మా అన్నయ్య పెట్టు. చూడండి, ఇప్పుడు నేను కిందికి పోయేటప్పుడు ఈ సందు నుంచి క్యూట్గా అవుతుందండి. చూస్తారా? ఇగోండి స్కూబా. బాయ్ బాయ్. అంతే అండి. ఇప్పుడు మనం కిందికి పోదాం. మేమందరం రెడీ అయినాం, కార్లోకి. నా ఫోన్ తీసుకుంటాం. ఇప్పుడు మనం కార్లోకి బయలుదేరదాం. కపిల్ అంకుల్, అన్నయ్య, నేను ముందు బయలుదేరుతాం. స్కూబా స్కూబా ఎట్లా వస్తుంది కదండి. దా స్కూబా దా. కింద హాస్పిటల్, ఆయమ్మ అందరు ఉన్నారు. కార్లో మేము పోతాం. స్కూబా ఎట్లా కూర్చుంటుంది? ఇక ముందు సీట్లు ఎట్లా కూర్చుంటుందో ఏమో. స్కూబా ఎట్లా కూర్చుంటుందో తెలుసా సందీపని? సూపర్గా వచ్చిండే స్కూబా. మేము ఎక్కిస్తాం. కారు డోర్ ఉంది కదా, అద్దం ఎక్కి ఇట్లా చూస్తుంది బయట అంతా. కారు స్మెల్ చూస్తుంది, మా కారేనా అని. ఇలా అన్ని కార్ని పెట్టినప్పుడు ఇది స్కూబాదే. నువ్వు పట్టుకునే సందీప్ అన్న స్కూబాయే. స్కూబా వస్తుందండి, తీస్తున్నా. స్కూబా చూడండి, స్కూబా ఎక్కేసింది. అమ్మ దొంగ స్కూబా ఎక్కేసింది కార్లని. తల్లి ఇరికింది అనుకోండి. ఇక వస్తువులు పెడుతున్నారు కార్లో. పెట్టేసి అయిపోయిందా? అంతే, అయిపోయింది. ఎక్కిగా స్కూబా, లెట్స్ గో, కమ్ ఆన్ దా. మా హాస్పిటల్లో హాల్, ఇది హాల్. కపిల్ అంకుల్ డ్రైవర్ అన్నీ చేస్తాడు మా హాస్పిటల్లో, ఒక్క ల్యాబ్ తప్ప. ల్యాబ్ అంటే తెలుసుగా, ఇక ఎక్కుదామని ప్రయత్నిస్తాను. కపిల్ అంకుల్ ఎక్కినాయి. కపిల్ అంకుల్ గో, స్కూబా గో గో గో. నీ మాస్క్ తీసుకొచ్చుకుంటావు అంతే. స్కూబా సందీప్ అన్న వచ్చిండా? నీకు ఇష్టం కదా సందీప్ అన్న? భయపడు. నీది కాదు కపిల్ అంకుల్, స్కూబాది. స్కూబా పాస్పోర్ట్.
ఇది దీని పాస్పోర్ట్ స్కూబా పాస్పోర్ట్ యూఎస్ఏ కూడా పంపించచ్చు దీన్ని. ఎంత అచ్చం బీగిల్ లెక్క ఉంది చూడండి దాని పొజిషన్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఉన్న కుక్కలు ఊరి కుక్కలు భయపడతాయండి, గజ్జు కుక్కలు కూడా భయపడతాయి దీన్ని చూసి. పందిలో అయితే ఒక రోజు పంది ముందటనే ఉంది, ఒకటేసారి కపిలంకులు అన్నయ్యకి ఇచ్చేలోగా అన్నయ్య జారి కింద పడ్డది, పంది వెనకాల పోయింది పోయింది పోయింది. స్కూబా అయితే ఇంకొంచెం అయితే మోరలో పడుతుంది. స్కూబా అయితే పంది మోరలో పడినా ఏం కాదు కదా. బాయ్ స్కూబా, బాయ్. పుట్టిగానే అన్నామండి బాయ్. ఎట్లా కూర్చుంది సందీప్ అన్న. బాయ్. ఈ జాగ్రత్త సందీప్ అన్న. ఎత్తాను మా అన్న పట్టుకున్నాడు స్కూబా. కపిలంకుల్ అద్దం ఓపెన్. ఇగో ఇగో స్కూబా, బాయ్ బాయ్. కపిలంకుల్ ఈ అద్దం ఓపెన్ రాదు కదా, ఇదే ఓపెన్ చేయొచ్చు. అవి ఇక్కడ నుంచి కనబడుతుంది అవన్నీ. మా నాన్న మా మమ్మీ పైకి పోయింది అది తీసుకోరావడానికి. ఇప్పుడు కార్లకు ఎక్కుదామని. యాక్చువల్గా ట్రైనింగ్ దగ్గర చాలా కార్లో ఉన్నాను, ఎంత యాక్చువల్గా ట్రైనింగ్ దగ్గర ఒక 3-4 కుక్కలు ఉంటాయి. నాన్న వస్తుంది చూపిస్తా. స్కూబా బేబీ పోతున్నావా? ఇక నువ్వు పడతావా? అందులో ఇక వాడు పడతాడా? వెనకాల జరుపున్నాను. మమ్మీ వస్తుంది, మమ్మీ అన్నయ్య వస్తున్నాడు. పెట్టుకున్నా స్కూబా ఎంత మంచిగా కొరుకదు స్కూబా. నో నా పిల్లలు వచ్చేసిండు. చూసారు కదా విండో నుంచి స్కూబా సీయింగ్ అవుట్ సైడ్. అయ్యో స్కూబా ఏందిరో నా దగ్గర చూస్తున్నావు. చూడండి ఎంత మంచిగా ఎత్తున్నాడు స్కూబా. చూడండి ఫ్రెండ్స్, స్కూబా గాడు ఇప్పుడే మంచిగా బయటికి వెళ్ళిండు. ఇప్పుడే ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము టిఫిన్ తినొచ్చినాం బయట. లారీలు ఉంటుంది ఫుడ్ ట్రక్ ఇప్పుడే మేము చెప్పండి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పంపించండి రిపోర్ట్ రాసి ఇచ్చేయండి. సరే ఆఫ్టర్ 2 minutes మళ్ళీ వీడియో ఇస్తాం. అద్దం తీనానా విండో. వాడు చూడండి ఎట్లా చూస్తుండో, కొత్త కాదు, 3 సార్లు పోయింది హైదరాబాద్. అప్పుడు ఇది మూడోసారి. ఇంక తెలిసిపోయిందా నన్ను ట్రైనింగ్కి ఇస్తుండ్రని. కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇవాళ. వాడు మళ్ళీ ఎక్కుతుండు ఫ్రెండ్స్. మసాజ్ కోసమే ఎత్తండి, ఎక్కుతాను మసాజ్. చూడండి ఫ్రెండ్స్ నా చేతే అండి. నన్ను విండో ఓపెన్ చేయను. వాడు అట్టే చూస్తుండు, వాడు అట్టే చెప్తుండు ఫ్రెండ్స్. అక్క మా సిస్టర్ మా చెల్లె కొంచెం అమెరికన్ లాగా ట్రై చేస్తుంది ఇంగ్లీష్ని, కానీ వస్తలేదు ఇంత కూడా. సారీ, తెలుగుని అమెరికన్ లాగా ట్రై చేస్తుంది. కొంచెం బెటర్గా ఉంది నాకన్నా. నేను చెప్తుంది నీకు వినబడుతుందా? ఫ్రెండ్స్ పోయిందనుకుంటున్నా.
ఇంగ్లీష్ అమెరికన్ నవ్వు. లిప్స్టిక్ ఎత్తుకుపోయారనుకుంటాడా? ఎందుకంటే హోటల్స్ ఉన్నాయి కాబట్టి పోయారు. అంత ఉండిందండి. నేనే షాక్ అయ్యాను అక్కడ. ఏం చేస్తున్నావు అని అంటే లిప్స్టిక్ తెచ్చాను, మా అన్నకి చూపించాను. స్మెల్ బాగుంటుంది. ఓకే ఓకే అక్కడ ఓడింది. ఇది లాక్మీ నుంచి చందపడ్డదంట. లాక్మీ నుంచి వచ్చింది. లాక్మీ నుంచి మేము నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నాం. చేతి లాక్మీ నుంచి వచ్చింది అంటే ఇక్కడ లాస్ట్ మీకు ఒక సీక్రెట్ చెప్తా. మేకప్ లేకపోతే మా చెల్లి అంత అందంగా లేదు కదా. ఎస్ అంటే కింద కామెంట్ చేయండి, నో అంటే ఏం అవసరం లేదు. కామెంట్ చేస్తారా ప్లీజ్? అటు ఉన్నది. ఇప్పుడు లాక్మీ గురించి మీకు చెప్పాను. లాక్మీ ఈజ్ ఏ హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ముందుకి నేను అందరు చెప్తారు కదా పినోమా యాప్ పినోమా. నేను లాక్మీ యాప్ గురించి బినోమా యాప్ని లాక్మీ యాప్ చేసి పడింది. లాక్మీ యాప్ లాక్మీ యాప్ లాక్మీ లిప్స్టిక్. సరే లిప్స్టిక్ లాక్మీ లిప్స్టిక్ లిప్స్టిక్ మాకు నెయిల్ పాలిషెస్ కూడా ఉన్నాయి. అమ్మ నేను షైనింగ్ పౌడర్ ఉంటుంది. అది కూడా లాక్మీ. అక్కడ తీస్తాను చూడండి. ఆఫ్టర్ కచ్చే ఏ మూతి కాదు ఇట్లా పెట్టుకొని పెడతా. దీని స్మెల్ మంచిగా చాక్లెట్ లాగా ఉంటుంది. చాక్లెట్ అండి అంటే ఇట్లా మనం డైరీ మిల్క్ చూడండి ఎంత డార్క్ ఉంటుందో ఇది. మిల్కీ అంటే నేను డార్క్ పెట్టలే, డార్క్ పెడితే డార్క్ అవుతుంది. ఇట్లా వస్తుంది బాయ్. ఎప్పుడు ఎట్లా పోవాలి ఇప్పుడు? అక్కడ టిష్యూస్ ఉన్నాయి, ముక్కలు నేనే చింపిన. అంత తడిచడుతుంది. అవును శానిటైజర్ ఇది. టిష్యూకి శానిటైజర్ స్కూబా సెలైవానా సెలైవా కాదు. ఓకే స్కూబా అన్నయ్య నువ్వు ఇట్రా. స్కూబా అన్నయ్య నువ్వు ఇట్రా. నేను రాను అది నీ ప్లేస్. వచ్చేసినాం. ఇంకో 5 minutes అన్నా 2 minutes లో ఉంటామండి. వచ్చేసినాం. ఇక్కడనే రుద్ర ఉంది అంట స్కూల్. అక్కడ ఎక్సైటింగ్ టూ మంత్స్ అక్కడనే ఉంటుంది. మీకు చూపిస్తాను. ఇగో స్కూబా గారు చూడండి. స్కూబాకి అర్థమైపోయింది. ఏడుస్తున్నాడు స్కూబా గారు. నాకు ఇప్పుడు ఏడుపత్తలేదేంటి? హ్యాపీగా ఉంటున్నా. పాపం స్కూబా గారు. పోతుంది కపిల్ అంకుల్ స్కూబా. స్కూబాకి అర్థం స్కూబా 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 ఏ స్కూబా ఇప్పుడు అదే వాడుతున్నా. ఇప్పుడే వచ్చాం. చిన్న డాగ్స్ మా స్కూబా. ఏంద్రా స్కూబా? తీసుకురా. ఎట్లా నేను ఇక్కడ షాప్లో ఆర్డర్ చేసి నేను మీకు వాళ్ళ ఫోన్ పే నంబర్ ఇస్తాను. ఈ రాట్ వీల్ గేట్ దగ్గర చాలా ఏంటంటే కిచెన్లోకి వెళ్ళి పోతుంది. సో కిచెన్ ముందు దానికి సాయంత్రం వరకు డాక్టర్
బాయిల్ ఎగ్ పెట్టిన తర్వాత పెడిగ్రీ Oh shit, hi! Oh shit! ఇదేం డాగ్ ఇదేం డాగ్ అమెరికన్ బుల్డాగ్. బుల్డాగ్ అమ్మో సూపర్ బుల్డాగ్. అవును అలాగే పోయింది ఒకటి సరే మస్తు భయమైంది. ఏంటి నేను లాగా అన్ని కుక్కలు వచ్చి నా చెప్పులే ముడుతున్నాయి మమ్మీ. ఇది బాగుంది ఆ సైడ్ భయపడతాను ఏదది ఇగో సరే భయపడుతుంది రే ఏయ్ భయపడద్దు అటాక్ ఇవా ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ అది ఆగుతలేదుగా ఫ్రెండ్స్ అమ్మో 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 భయపడుతుంది అంటే ఇప్పటివరకు అన్ని డాగ్స్ ఇట్లా భయపడ్డా? డాగ్స్ కి భయపడదు బయట తీసుకుపోతే అరుస్తాడు అన్నిటి మీకి కానీ ఇక్కడ కొత్త కదా అరుస్తాడు బయట తీసుకెళ్తే ఎప్పుడన్నా పోతున్నాం మేమే స్కూబా అనేది వదిలిపోతున్నాం చూడండి బాయ్ స్కూబా స్కూబా మంచిగా చూసుకోండి అలా కాదు మళ్ళీ వాటితో కలిపి చాలా ఇది నేను వస్తాంటే వచ్చింది ఇద్దరు మేము వస్తాను బాగానే ఉంది కానీ తినడం మాకైతే ఎప్పుడు కూడా దానికి మా ఇంటానికి ఎప్పుడు మాకు ఏం కాదు అంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా దా పోదా ఉంటారా ఇక్కడే ఉండదు బెల్ట్ గిల్ట్ అవన్నీ చేంజ్ అవుతుంది. ఓకే ఈ వీడియోలు పంపిస్తాం మరి. పంపండి అదే చెప్తా అనుకుంటున్నా వెళ్దాం అర్థమయ్యి వచ్చినా కదండి దా ఓకే రైట్ शेफ इधर लेके जाओ. తీసుకెళ్ళాం ఇప్పుడు ముట్టినా మమ్మీ నువ్వు బాయ్ నేను ఎప్పుడు సరే నడుగా మళ్ళీ 10 days చేద్దాం పా వద్దురా సరే ఏం కాదురా పడతారా నేను 10 days చేద్దాం పా మళ్ళీ 10 days పోతాను అదే పోతుంది అది పోతుంది చూడిపో బాయ్ చెప్పు నువ్వు మంచిగా మళ్ళీ మంచిగా అది అన్నీ నేర్చుకొని వస్తుంది మన ఇంటికి దానికి కూడా ఫ్రెండ్స్ ఉన్నారా? ఇక్కడే మంచిగా ఉన్నారు నేను మన దగ్గరనే లేరు ఎవరు లోన్ లీవ్ ఉంటుంది మీ స్కూల్కి వెళ్తే వాళ్ళే అడిగింది ట్రైనింగ్ కావాలి దా. నువ్వు కూడా వేసుకో. 10 days మళ్ళీ రావా 10 days వీళ్ళతోనే ఎక్కువ పొద్దంతా వీళ్ళతోనే ఉంటుంది 10 days కడతావు కదా అప్పుడు నువ్వే రా మళ్ళా హాలిడే వచ్చిందంటే మొత్తం వీళ్ళతోనే నేర్చుకోవద్దా నేను స్కూల్కి వెళ్ళినట్టు దానికి కూడా రావాలి కదా కొన్ని చెప్పలేదు తీసుకో మళ్ళీ 10 డేస్కి అన్నీ నేర్చుకుంటారు ఆ టైంలో అది కదా కండలు ఉన్నది నల్ల ఉన్నా బాగుంది ప్యూర్ బ్లాక్ Blackish. బ్లాక్ మన స్కూబాని పట్టుకోలేడు ఒక ఆయన హిందీ యాడ్స్ తెలుగు రాదా ఆయనే షఫీ ఆయన పేరు షఫీ ట్రైనరా ఆయన పేరు షఫీ
అరే 45 డేస్కే ఇస్తాడట, 60 డేస్ కూడా కాదు. ఇప్పుడు మాకు కొంచెం రెస్ట్ దొరికింది. మళ్ళీ ఇప్పుడే బాధపడుతున్నారు, అప్పుడే రెస్ట్ అంటున్నారు. మరి దొరికింది. అన్నయ్య అయితే ఏడవడమే లేదు, బాధనే లేదు అన్నయ్యకి. అప్పటి ఫస్ట్ ఎవరు ఏడ్చింది? ఫస్ట్ ఏడవడం కాదు, మంచిగా ఆడుకుంటాడు వాళ్ళ వస్తువులు తీసుకొని. ఏ వర్షం పడుతుంది,